జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల ఒకే రోజు నిర్వహించే గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని ప్రతి గ్రామ సభకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని సదరు గ్రామ సభలో స్వర్ణ గ్రామంగా తయారవడానికి గ్రామ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని పండగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల అధికారులు, ఆర్టీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో సమీక్షిస్తూ కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల్లో విద్య, వైద్యం, త్రాగునీరు, విద్యుత్, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి, గ్రామం నుండి మండలాన్ని కలిపి అనుసంధానం చేసే రహదారుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఘన, ద్రవ్య, వ్యర్థ పదార్థాలు నిర్వహణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అందరూ ప్రజాప్రతినిధులు ఈ గ్రామ సభల్లో పాల్గొనేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి, డిప్యూటీ సీఈఓ ఆదిశేషారెడ్డి, పీడీ థోమస్ శ్రీనివాస్ ప్రసాద్, డిఎంఎన్హెచ్ఓ శ్రీహరి, ఆర్డీఓలు నిశాంత్ రెడ్డి, కిరణ్ కుమార్, రవిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంటైర్ స్టేట్ లో సేమ్ డే మనకి గ్రామ సభ కండక్ట్ చేస్తాము. సో దీన్ని మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇది వరకు ఈ గ్రామ సభ కేవలం ఎన్ఆర్జిఎస్ వర్క్స్ కోసం మనం ఈ గ్రామ సభ పెట్టి ఆ విలేజ్ కానీ, ఆ పంచాయతీకి కానీ, ఆ జీపీకి ఏమేమి పనులు కావాలి, ఆ స్టెప్ ఆఫ్ వర్క్స్ మనము తెలియడం కోసం ఆ గ్రామ సభ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఎలాగో గ్రామ సభ పెడుతున్నాం కాబట్టి ఇదేదో ఒక నామకే వాస్తిగా తూతు మంత్రంగా ఈ గ్రామ సభ పెట్టకుండా ఇదే గ్రామ సభలో ఒక కాంప్రిహెన్సివ్గా ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ చేస్తే ఆ గ్రామ పంచాయతీ ఒక స్వర్ణ గ్రామ పంచాయతీ, అంటే ఎలాగైతే స్వర్ణాంధ్రప్రదేశ్ మనం అంటున్నామో, గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారో, అదేవిధంగా స్వర్ణ గ్రామ పంచాయతీకి చెయ్యాలంటే ఏం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ పెట్టడం అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం, అంటే ఆబ్జెక్టివ్. దాంట్లో భాగంగానే మనకి 4 మేజర్ హెడ్స్ ఉన్నాయి, 4 మేజర్ కేటగిరీస్. అంటే ఒక గ్రామ పంచాయతీలో ఏమేమి చెయ్యాలి అనేది ఒక 4 హెడ్స్ ఉన్నాయి. సో అవి నేను ఆల్రెడీ మన వాళ్ళు చెప్పారు, నేను మరొకసారి బ్రీఫ్గా టచ్ చేయడం జరుగుతుంది. ఇంప్రూవ్డ్ కామన్ ఫెసిలిటీస్ అంటే రోజువారీ మనకి ఏదైతే ఆ గ్రామ పంచాయతీలో ఉండవలసినటువంటి కామన్ ఫెసిలిటీస్ ఏమేమి ఉండాలి, అందరికీ మళ్ళీ వాటర్ సప్లై ఉందా లేదా, అదేమన్నా సింగిల్ విలేజ్ స్కీమ్లో ఉందా, మల్టిపుల్ విలేజ్ స్కీమ్లో ఉందా, లేదంటే అక్కడ గ్రౌండ్ వాటరా, సర్ఫేస్ వాటరా, ఏంటి, డ్రింకింగ్ వాటర్కి ఏం చేస్తున్నారు, డ్రింకింగ్ వాటర్కి డొమెస్టిక్ కనెక్షన్, డొమెస్టిక్ వాటర్కి యూసేజ్కి ఏ టైప్ ఆఫ్ వాటర్ వాడుతున్నా అసలు ఉందా లేదా, అది విత్ డ్రైనేజ్ ఫెసిలిటీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సిసి రోడ్లు, స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ కామన్ గా ఒక విలేజ్ లో ఉండవలసినటువంటి ఫెసిలిటీస్. డ్రింకింగ్ వాటర్, సిసి రోడ్స్, స్ట్రీట్ లైట్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సిసి డ్రైన్స్ విత్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఇది రెండో కేటగిరీ. మూడోది రోడ్ కనెక్టివిటీ. సో ఇంటర్నల్ విలేజ్ రోడ్స్, ఒక జీపీ నుంచి ఇంకో జీపీకి కనెక్టివిటీ ఉందా లేదా, అదేవిధంగా మేజర్ ఫెసిలిటీస్, జీపీ నుంచి హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ, అలాగా. సో ఆ ఊరికి సంబంధించిన కనెక్టివిటీకి సంబంధించి ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి.